ఏపీ అసెంబ్లీలో ఒకప్పటి రచ్చలేదు. అడ్డగోలు మాటలు అసలే లేవు. విమర్శకు ప్రతి విమర్శ ఉన్నా అంతా సాఫీగానే సాగుతోందని చెబుతోంది కూటమి సర్కార్. సభ హుందాగా నడవాలన్నదే తమ ఉద్దేశం అంటున్న ప్రభుత్వం పనితీరు, వ్యవహార శైలిని బట్టి ఎమ్మెల్యేలకు అవార్డు ఇచ్చే ఆలోచన చేస్తోందట. ఈ సెషన్ నుంచే ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు తీసుకొచ్చే ప్లాన్ జరుగుతోందట. ఏపీలోనూ ఉత్తమ లెజిస్లేటర్ కు అవార్డు. ఈ బడ్జెట్ సెషన్ నుంచే సభ్యుల ఎంపిక. సభ గౌరవం పెంచేందుకు ఉపయోగపడుతుందని ప్లాన్. అసెంబ్లీ ఒకప్పుడు అర్థవంతమైన చర్చలతో ఎంతో హుందాగా నడిచేది. కానీ ఇప్పుడు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఏ పార్టీ పవర్ లో ఉంటే సభలో వాళ్లదే పైచేయి అవుతోంది. అంతేకాదు హద్దులు దాటి విమర్శలు, సభలో మాట్లాడని భాషను వాడుతూ ఉండడంతో సులకన భావం ఏర్పడుతోంది అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. గత 5 ఏళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం, ఇప్పుడు సమస్యలపై చర్చిస్తున్నామంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్లే ఏపీ అసెంబ్లీలోనూ ప్రతి సంవత్సరం ఉత్తమ లెజిస్లేటర్ ను ఎంపిక చేసి అవార్డిచ్చే ఆలోచన చేస్తున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో అత్యున్నత ప్రతిభ, అట్రాక్టివ్ స్పీచ్లు, ప్రజా సమస్యలపై గళమెత్తే సభ్యులకు ఉత్తమ ఎమ్మెల్యే అవార్డు ఇవ్వాలని భావిస్తోందట ఏపీ ప్రభుత్వం. అందుకోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో భేటీ అయిన సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. అసెంబ్లీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఏమేం చేయవచ్చనే దానిపై డిస్కషన్ జరిగిందట. అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్ అవార్డిస్తే బాగుంటుందని భావించి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారట. ఉత్తమ సభ్యులను ఎలా ఎంపిక చేయాలి? ఇందుకోసం పార్లమెంటులో ఇప్పటికే అమల్లో ఉన్న విధానమేంటి? అక్కడి ప్రాక్టీస్ ను ఏపీ అసెంబ్లీలో ఎలా వర్తింపజేయవచ్చనే దానిపై చర్చించారట. ఉత్తమ లెజిస్లేటర్ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఉత్తమ సభ్యుల ఎంపిక విధానాన్ని తీసుకురావడంతో సభ్యుల్లో హెల్దీ కాంపిటీషన్ పెంచొచ్చని భావిస్తున్నారట. సభ మర్యాదలను విధిగా గౌరవిస్తూ, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ సభ గౌరవాన్ని పెంచేలా వ్యవహరిస్తున్న సభ్యులను ఉత్తమ లెజిస్లేటర్ గా సెలెక్ట్ చేయనున్నారు. సభ్యులు అడుగుతున్న ప్రశ్నల తీరు, ప్రశ్నోత్తరాల్లో, బిల్లులు, బడ్జెట్ పై చర్చల్లో పార్టిసిపేషన్ ను పరిశీలించనున్నారు. సభలో సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు, వాడుతున్న భాష, సహచర సభ్యులతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే దానిపై కూడా ఆరా తీయనున్నారు. సభ సమావేశాలకు హాజరవుతున్నారా లేదా? ఒకవేళ వచ్చినా పూర్తి స్థాయిలో సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా అనేది కూడా పరిగణలోనికి తీసుకుంటారంట. సభలోనే కాదు, అసెంబ్లీ కమిటీల్లో సభ్యుల పనితీరును విశ్లేషిస్తారు. మొత్తంగా సభలో, కమిటీల్లో వారి సమయ పాలన ఎలా ఉంటుందో అన్ని పరిశీలించి అవార్డుకు ఎంపిక చేస్తారు. ఇలాంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఏటా ఉత్తమ లెజిస్లేటర్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఒక్కరినే ఉత్తమ సభ్యుడిగా ఎంపిక చేస్తారా లేదా ఒకరికి మించి చేస్తారా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ అవార్డుకు సభ్యుల ఎంపిక, కమిటీ ఏర్పాటుపై త్వరలోనే స్పష్టత రానుంది. పార్లమెంటులో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఉత్తమ పార్లమెంటేరియన్లను ఎంపిక చేస్తుంది. అదే తరహాలో ఏపీ అసెంబ్లీలో సభ్యుల పనితీరును విశ్లేషించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీకి స్పీకర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. పార్లమెంటు సంప్రదాయాలపై అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన ప్రస్తుత మాజీ సీనియర్ సభ్యులు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులను కమిటీలో సభ్యులుగా నియమించడంపై చర్చ జరుగుతోంది. ఈ కమిటీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.